హల్లెలూయా. యేసయ్యకి ఆరాధన, స్తుతి ఆరాధన మన హృదయాల్లో నుండి వెళుతున్నప్పుడు యేసయ్య ప్రేమ, యేసయ్య కనికరం, యేసయ్య జాలి, దయ, కరుణ, కటాక్షం, పరిశుద్ధత, నీతి, పవిత్రత, యథార్థత, నమ్మకత్వం ఇవన్నీ కూడా మన లోపల నుండి బయటకు పొర్లుకుంటా వస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఆరాధన, స్తోత్రాలు మన హృదయాలలో గొప్ప శక్తిని నింపుతాయి. ఈ దినం పరిశుద్ధాత్మ సన్నిధి, అగ్ని అభిషేకం, ఇంకా అధికమైనటువంటి శక్తి మన యొక్క అంతరంగాల్లో సుఖ నివాసము చేయును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు మా మధ్యలోనే ఉన్నందుకు వందనాలు. మా హృదయాల్లో మా అంతరంగాలు నీ సన్నిధి నింపుతున్నందుకు వందనాలు. మమ్ములు ప్రభువా నీ ఆత్మతో, శక్తితో, పరిశుద్ధాత్మతో నింపుతూ ఉన్నందుకు వందనాలు తండ్రి. అధికమైనటువంటి ఆత్మతో మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా జిల్లాలను, మా మండలాలను, మా తాలూకాలను, మా యొక్క పల్లెలను నింపండి ప్రభువా. మా తాండాసును నింపండి ప్రభువా. మా యొక్క వీధులను, గృహాలను నింపండి తండ్రి. ప్రతి హృదయాన్ని, ప్రతి అంతరంగాన్ని నీతితో, దయతో, కరుణతో, కటాక్షముతో నింపండి ప్రభువా. ఫిల్ గాడ్ ఎవ్రీ హార్ట్. హల్లెలూయా. ప్రతి హృదయము నింపబడును గాక, ప్రతి అంతరంగము నింపబడును గాక, ప్రతి జీవితము నింపబడును గాక. హల్లెలూయా. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తుంది. నీ పరిశుద్ధాత్మను, నీ అగ్నిని, నీ అభిషేకాన్ని మా హృదయాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము తండ్రి. నాతో, మాతో మాట్లాడండి. వరద బాధితులతో మాట్లాడండి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, కాకినాడ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలలో భయంకరమైనటువంటి ఫ్లడ్ విక్టిమ్స్, వరద బాధితులతో మాట్లాడండి ప్రభువా. సేవకులతో, సంఘాలతో, విశ్వాసులతో మాట్లాడండి, బలపరచండి ప్రభువా. ఈ దినము నీ వాక్యం ప్రతి బిడ్డను ఆదరించును గాక, ధైర్యపరచును గాక. బాధితులు, సహాయకులు ఎంతో మంది ప్రభువా శ్రమించి కష్టపడి ఆదరించారు నాయన. రాత్రనక, పగలనక, నీరనక, పాములు, తేళ్లు, విష జంతువులు, ముసలిలు నాయన, ముసలి అనేకమైనటువంటి ప్రభా ప్రాంతాలలో తిరగటం నేను కళ్ళారు చూశాను నాయన. నీటిలో ఆ విజయవాడ, ఖమ్మం ఏరియాల్లో ఆ వరద నీటిలో కూడా వస్తున్నటువంటి విషకరమైనటువంటి, హానికరమైనటువంటి, క్రూరమైన జంతువుల బారి నుండి కూడా, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి కూడా ప్రజలను కాపాడావు. నీటిని, ఆహారాన్ని, వస్త్రాలను, ఆదరణతో కూడినటువంటి ప్రేమను పంచావు తండ్రి. దానికి సహకరించిన, సహాయం చేసిన ప్రతి కుటుంబాలు, ప్రతి సేవకుడు, ప్రతి సంఘము, ప్రతి సోషల్ వర్కర్స్, హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి పేరుతో ఎంతో మంది సహాయం చేసిన కుటుంబాలతో నీ సన్నిధి తోడుగా ఉంచి ఆశీర్వదించి సర్వ సమృద్ధితో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, మా తెలుగు రాష్ట్రాల్లో కలిగిన నష్టమంతటి నుండి ప్రజలను విముక్తులుగా చేయండి. ఆశీర్వాదాలతో, దీవులతో నింపండి ప్రభా. ఎంతో మంది తమ ప్రియులను, తల్లిదండ్రులను, పిల్లలను కోల్పోయారు. అట్టి కుటుంబాలకు ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి, శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి. ఎంతో మంది నిరాశలైపోయారు, చిన్నపిల్లలను కోల్పోయారు. ఒక తల్లి తన కౌగిటిలో చనిపోయిన బిడ్డను చేత పట్టుకొని దుఃఖించలేక, ఏడవలేక అయోమయ స్థితిలో ఉన్నటువంటి ఎంతో మంది తల్లులు చూడటం జరిగింది ప్రభువా. ఎంతో మంది సేవకులు, చర్చిస్ అన్ని కూడా నాయన నేలమట్టం అయిపోయింది. ఆరాధన లేదు, పోయిన వారం లేదు, ఈ వారం లేదు. ఎంతో మంది బాధలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు. అటు సేవకులను, సంఘాలను, విశ్వాసులను బలపరచండి, ఆదరించండి, సహాయం చేయండి. కట్టుబట్టలతో బయటికి వెళ్ళారు ప్రభువా. దేవా, ప్రతి విధమైనటువంటి వస్తువు
సేవలోను, సంఘములోను, ఇంటిలోను వాడబడే ప్రతి వస్తువు ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది, స్మాష్ అయిపోయింది, కాలిపోయింది ప్రభా, పతనమైపోయింది. ఏది చేతికి రాలేదు తండ్రి. కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకొని బయటికి వెళ్ళినటువంటి ప్రతి బిడ్డ ప్రభా ఆదరించబడును గాక. సేవకుడు, సంఘ బిడ్డ ఆదరించబడును గాక. విశ్వాసి ఆదరించబడును గాక. ప్రాణి, సకల ప్రాణి నీది ప్రభువా. సర్వ ప్రాణులు నీవి నాయన. సకల ప్రాణులు నిన్ను స్తుతించుదురుగాక. నీ మేళ్లు పొందుకొని ఎంతో మంది ప్రభా చేసిన సహాయం ద్వారా ఆదరించబడి బ్రతికి బయటపడినటువంటి కుటుంబాలున్నాయి తండ్రి. అట్టి ప్రభా ఆదరించిన వారిని, ఆదరించబడిన వారిని ఇంకా సర్వం కోల్పోయి దిక్కు తోచక, భవిష్యత్తు లేక, నిరాశలో, నిస్పృహలో, కృంగిన స్థితిలో, భయంకరమైన అవమానములో, నిందల్లో నాయనా వారు వస్తువులను అప్పు చేసి కొనుక్కున్నటువంటి ఈఎంఐ కట్టలేక రాబోయే దినాల్లో గుండె పగిలిపోయి చెదిరిపోయినటువంటి హృదయాలతో మాట్లాడండి ప్రభువా. నాయన కార్లతో సహా ధ్వంసమైపోయింది. ఇంటిలో వాడుకునే ఎలక్ట్రికల్ వస్తువులతో సహా ధ్వంసమైపోయింది. వాటి నుండి కూడా విముక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారు కట్టుకోవటానికి కావలసిన సామర్థ్యతను దయచేయండి నాయన. మేము కోల్పోయింది కొంచెమే నాయన, కానీ మాకంటే ఎక్కువ కోల్పోయారు. 100 రెట్లుగా కోల్పోయారు ఎంతో మంది. కట్టుబట్టలతో రోడ్డు మీద నేలల్లో తిరుగుతూ ఉన్నారు ప్రభువా. అట్టి బిడ్డలను, ఆశ్రయం లేని వారు, నిరాశ్రయులు, నిస్పృహలో ఉన్నవారు నాయన, విరక్తిలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. అట్టి బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ఇప్పుడే ఆ బిడ్డలు ఆదరించబడుదురు గాక, బలపరచబడుదురు గాక, దీవించబడుదురు గాక. మున్నేరు యొక్క నీటి ఉధృతతో ప్రభువా ఎన్నో కుటుంబాలు జలమయమైపోయి రోడ్డును పడ్డాయి నాయన. బుడమేరు యొక్క నీటి ఉగ్రతతో ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి నాయన. ఈ యొక్క మున్నేరు ఖమ్మంలోను, బుడమేరు విజయవాడలోను, అలాగనే మహబూబ్ నగర్ లోను, కాకినాడలోను, ఏలూరులోను, హైదరాబాద్ లోను వరద ఉధృతతో ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడినాయి ప్రభా. సర్వము కోల్పోయారు నాయన. అట్టి బిడ్డలందరిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి, లేవనెత్తండి. రక్షకుడిని కనుగొనటానికి, విమోచకుడిని కనుగొనటానికి సహాయం చేయండి నాయన. ఏదో మాకు నేర్పిస్తున్నావని నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, గ్రహించటానికి గొప్ప గ్రహింపును బిడ్డలకు దయచేయండి ప్రభా. గుడివాడలో కూడా ప్రభా ఎంతో వరద ఉద్రిక్తత నాయన, నష్టము కలిగినట్లుగా నేను విన్నాను తండ్రి. అద్భుతాలు చేయండి నాయన. గుడివాడ ప్రాంతంలో కూడా ఎంతో మంది సేవకులు సహాయకులుగా, సహకారులుగా, ప్రోత్సహించువారుగా, ఆదరించువారుగా, ధైర్యపరచువారుగా ఉన్న ప్రతి సేవకుని కుటుంబం యేసు నామములో దీవించబడును గాక, సమృద్ధితో నింపబడును గాక. ఇంకా మేము కూడా సహాయం చేయటానికి మా యొక్క హృదయాలను బలపరచండి ప్రభా. మా చేతులను బలపరచండి, మా అంతరంగాలను బలపరచండి నాయన. ధారాళముగా మీ దీవెనలు మా యొక్క ధనాగారములోనికి కుమ్మరించండి. అవును ప్రభా, ఎంతో బాధలో ఉన్నాం, సహాయం చేయాలని ఎంతో ప్రభా ఆశ ఉంది. చేయగలిగిన కొద్ది గొప్ప సహాయం చేయగలిగాం, కానీ ఇంకా చేయటానికి సహాయం చేయండి. ఆకాశ వాకిళ్ళు విప్పండి, పట్టజాలను విస్తారమైన దీవులను కుమ్మరించండి. మా తెలుగు రాష్ట్రాలలో ప్రతి కుటుంబము నష్టపోయి బాధలో ఉండి, దుఃఖములో ఉండి, రోడ్డు మీద కట్టు బట్టలతో, ఆ బట్టలు విడిస్తే ఇంకొక బట్ట లేదు నాయన. పనుకోవటానికి స్థలము లేదు, తినటానికి తిండి లేదు నాయన. అవస్థల్లో ఉన్నారు, ఎంతో బాధలో ఉన్నారు. ఆ కష్టం అనేటువంటిది పడే వారికి తెలుస్తుంది ప్రభా. దేవా సహాయం చేయండి. కష్టపడుతున్నటువంటి, బాధలో ఉన్నటువంటి వారందరినీ ఓదార్చండి దేవా. ధైర్యపరచమని సమయం కొరకు, దినం కొరకు వందనాలు తెలుస్తున్నా. నాతో, మాతో, అందరితో ఈ దినం మాట్లాడబోతున్నందుకు వందనాలు. నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ అగ్ని కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు దేవా. ప్రతి బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ఈ దినం ప్రభా నీ సన్నిధి, నీ కృప బహు బలంగా మమ్మలను ఆవరించును గాక, నడిపించును గాక.
ధైర్యపరచును గాక, లేవనెత్తును గాక. నీ బలమైన హస్తము మాతో ఉండి నడిపించును గాక. సమస్త మహిమ, సమస్త ఘనత, ప్రభావాలు, స్థుతులు, స్తోత్రాలు నీకే అర్పిస్తున్నా. మా యొక్క నిజామాబాద్ పట్టణాన్ని, మా తెలంగాణ రాష్ట్రాన్ని నీవు దీవిస్తున్నావు నాయన. క్షేమాన్నిచ్చావు, మంచి స్థితినిచ్చావు. దీనిని మేము గ్రహించినట్లుగా మాకు మంచి స్థితి ఉందంటే మంచి స్థితి లేని వారికి సహాయం చేయాలనే గ్రహింపుతో మేము బ్రతుకున్నట్లుగా, ముందుకు సాగునట్లుగా, సహాయకులుగా సిద్ధపడినట్లుగా మమ్మల్ని బలపరచండి, దీవించండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయా ప్రాంతాల్లోనూ, ఆంధ్రాలో కూడా ఆయా ప్రాంతాల్లో క్షేమ స్థితిలో నాయన, మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ ఈ దినం మాట్లాడబడును గాక. ఈ దినం ప్రభా ముందుకు నడిపించబడుదురు గాక. సహాయకులుగా ఉంటామని, ఇచ్చేవారిగా ఉంటామని, ఆదరించేవారి ఉంటామని, బలపరిచేవారి ఉంటామని, ధైర్యపరిచేవారి ఉంటామని తీర్మానము తీసుకుందురు గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించినట్లుగా వారి హృదయాలు, వారి అంతరంగాలు నింపబడును గాక. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరు కూడా మన ప్రభువును, మన రక్షకుడును యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి గొప్ప నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? చాలా సంతోషం. ఈ దినం మన దేవుని సన్నిధిలోకి వచ్చాం, దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం అమ్మా? చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవుని ఆరాధించటం అంటే ఏంటంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత, ఆయన కనికరం, దయా, జాలి, వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మహిమ చెల్లించటం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ దినం కూడా దేవుడు ఆయన సన్నిధి మనతో ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధికి రాగలిగాం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పక్కన పెట్టమ్మా, మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతా ఉన్నాడు. మనం విందాం, దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే ప్రతి మాట కొరకు మనము దేవునికి వందనాలు చెప్పాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఘనపరచాలి. ఏం చేయాలండి? చెప్పండి గట్టిగా. వాక్యాన్ని మనం వినే ముందు కొన్ని విషయాలు మీతో నేను ప్రకటన చేస్తాను, వినండి జాగ్రత్తగా. మనందరూ తెలుసు, విజయవాడలో మొట్టమొదటిగా పోయిన వారం ఆదివారానికి ముందే, ఆదివారానికల్లా కొన్ని చర్చీలు మునిగిపోయి, పోయిన వారం ఆరాధనలు లేవు కొన్ని చర్చెస్లో. దానికి ముందే కొన్ని ప్రాంతాల్లో వరద వచ్చింది. సో ఆ వరదకి, ఆ యొక్క వర్షానికి ఎంతో మంది నిరాశలైపోయారు.